యోబు ఇంటి చుట్టూ దేవుడు ఏమేశాడు? కంచె వేయబట్టి అపవాది అక్కడక్కడ తిరిగాడు, కానీ లోపలికి రాగలిగాడా? ఎప్పుడు రాగలిగాడు లోపలికంటే మరలా దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని కంచె తీయించుకొని లోపలికి వచ్చాడు. ఈ రోజున మన ఇళ్లకు, మన కుటుంబాలకు, మన ఉద్యోగాలకు, మన వ్యాపారాలకు, ఇదిగో మన సంఘానికి ప్రభు ప్రతిరోజు నిత్యము కంచెలో ఉంచి నడిపించునుగాక. కంచెలో మనమందరం భద్రపరచబడుదుముగాక. మనమందరం ఎవరో తెలుసా? వేరు చుట్టూ పెరిగినా ఒక సంఘంలో ఒకే రక్తం చేత కడగబడిన వారిగా మనమందరం ఒక్క తండ్రికి బిడ్డలుగా మార్చబడ్డాం. ఆమెను చెప్పండి. అలా ఉన్న మనమందరం ఎక్కడుండాలో తెలుసా? వేరు చోట్లలో, కంచెలేని స్థలాల్లో, కంచెలేని ప్రాంతాల్లో కాదు. మనమందరం కంచెగలిగిన కోటలో భద్రపరచబడుదుముగాక. కంచెలో మన కుటుంబాలు దాచబడునుగాక. ఏ ఆపద, ఏ నష్టం, ఏ అపాయము, ఏ కలవరం రాకుండా ప్రభువే కంచెగలిగిన ప్రాకారాలు మనందరిని భద్రపరచునుగాక.